హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి కాకరకాయ పాదు చూసారా, కిందని ఎంత చక్కగా వచ్చిందో మీకు చూపించాను ముందే. కానీ ఇప్పుడు చూస్తే చూడండి, ఆ పైన ఎంత ఎండిపోయిందో పూర్తిగా. ఒక్క రోజులోనే నేను మార్నింగ్ వాటర్ వేసి వెళ్ళాను, చర్చి నుంచి వెళ్ళి వస్తాడికల్లా ఎండిపోయి ఉన్నది. ఇంచేత ఇలాగ ఎండిపోయిందని బాధపడ్డాను. తర్వాత రెండో రోజు కూడా అలాగే ఉంది, వాటర్ వేసినా సరే. అంటే పురుగు ఏదైనా తినేస్తుందో ఏంటో తెలియక అలాగా కొంచెం బాధపడ్డాను. అయితే అప్పుడు అనుకున్నాను ఏంటంటే, ఇక్కడ ఉన్న మనకి తొక్కు ఉంటుంది కదండి, వెజిటబుల్ తొక్కు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడాను. ఆ తొక్కు ఏం చేశానంటే దానిపైన వేసాను అనమాట. వేయగానే అది కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది కదా, అది తయారయ్యి ఆ వేరుకి వెళ్ళిపోయి మొత్తం చెట్టు అంతా కూడా ఎండిపోయింది చూసారా. అందుకే ఎప్పుడు కూడానండి చెట్ల మీద మనం తొక్కు వేస్తే అది కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది, అంటే వేడి పడుతుంది ఎప్పుడైనా సరే. ఆ వేడికి ఆ వేడిగించి మొత్తం చెట్టు అంతా కూడా ఎండిపోయినట్టు అయిపోయిందండి. అయితే ఇంకా జీవం ఉంది, కానీ మరి ఆకులు అవన్నీ కూడా నిమిషాల మీద ఎండిపోయాయి. ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే చెట్లు వేసినప్పుడు దాని చుట్టూ వేయండి, ఏదైనా తొక్కుంటే చుట్టూ. దానికంటే ఆ వేరికి దూరంగా వేస్తే అప్పుడు దానికి ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ అంతా కూడా వెళ్ళి ఆ వేరికి మంచిగా బలంగా ఉంటుంది. కానీ డైరెక్ట్గా మనం వేస్తే అది వేరికి వెళ్ళిపోయి ఆ వేడి పుట్టి దాన్ని మొత్తం చెట్టు అంతా కూడా చచ్చిపోయినట్టుగా అయిపోయింది చూసారు కదా. ఆ పక్కనే ఒక ఈ చెట్టు వస్తుందండి, అంటే హైదరాబాద్ కర్బూజా, అది మళ్ళీ బాగానే ఉంది. ఏంటని చూస్తే అది ఇంకా ముందుకున్నదనమాట, ఈ కాకరపాదు వెనక్కున్నది చూసారా. మూలన చెత్త అలా వేసి దానిపైన మట్టి వేసి దాన్ని కాంపోస్ట్ చేస్తాను అనమాట. ఈ కాంపోస్ట్ చేయడం వల్ల ఇది ఎండిపోయిందండి మొక్క. అంటే తెలిసి కూడా చేశాను ఒక్కొక్కసారి, మరి అంతేనండి. కానీ మీరు అలా చేయకూడదని చూపిస్తున్నాను.